సో ఏదైతే మన కీసర తుర్కపల్లి యాదాద్రి వెళ్ళే రేడియల్ రోడ్కు 400 మీటర్స్ లోపలికి వచ్చేసాం. సో ఇదే వెంచర్ మీకు పరిచయం చేస్తున్న వెంచర్. సో ఇదే బృందావనం 13 అనమాట ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి. సో ఇది మొత్తం మనకు 17 ఎకర్స్లో ఉంది. డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. సో మీకు స్టార్టింగ్ చెప్పినట్టు ఇది డిటీసీపీ వెంచర్ అయినప్పటికీ ప్రజెంట్ ఇది హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంది. సో ఇప్పుడు ప్లాట్ కొన్న వారికి ఇది ఒక చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఇంకా వెంచర్ లోపలికి వెళ్దాం, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఈ సరౌండ్ డెవలప్మెంట్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డెవలప్మెంట్స్ విషయానికి వస్తే మనం చూడొచ్చు ఇందులో ఆల్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారనమాట. మొత్తం సీసీ రోడ్స్. సో లైఫ్ ఎక్కువ ఉండడానికి మంచి స్ట్రాంగ్గా ఉంటాయి. సో సీసీ రోడ్స్ ఇచ్చారు, మనం చూడొచ్చు. సో సీసీ రోడ్స్కి ఇరువైపులా మనకి ఇవెన్యూ ప్లాంటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు మొత్తం. మనకి ఇక్కడ సైడ్ కర్వింగ్ స్టోన్స్, ఇటు సైడ్ మనకు ఫుట్పాత్ వస్తుంది అనమాట. అండ్ మనకి ఇక్కడే వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. సో ప్రతి ప్లాట్ కూడా వాటర్ కనెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూడొచ్చు, అండర్ డ్రైనేజ్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఒక స్ట్రీట్ లైట్స్ ఒకటి పెండింగ్ ఉందన్నమాట. అంటే ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ అని చెప్పే కదా. సో మనకు అక్కడ ఓవర్ వాటర్ ట్యాంక్ వర్క్ నడుస్తుంది. ఆ వాటర్ ట్యాంక్ నుంచి ఇక్కడ మనకు వాటర్ సప్లై అవుతాయి అనమాట. సో నెక్స్ట్ మనకు ఈ వెంచర్ చుట్టూ ఎటు చూసినా కాంపౌండ్ వాల్ చూడొచ్చు. మంచి సెక్యూరిటీ పరంగా కాంపౌండ్ వాల్ అయితే ఇచ్చారు. అండ్ మనకు ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ గేట్ కూడా ఉంది. సో నెక్స్ట్ మనం ఇందులో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇచ్చారు. అండ్ కొంత ఏరియా పార్క్ కూడా ఉంది. సో పార్క్ ఏరియా కూడా ఉంది. అందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది.